సాగర్ తనపై అటాక్ జరిపిన కిల్లర్ను పట్టుకొని అతని దగ్గర నుంచి సమాధానం తెలుసుకొని చంపేశాడు. అతన్ని చంపి బయటకు వస్తున్న క్రమంలో రణదేవ్ బిల్లాను మాఫియా వరల్డ్ నుంచి దూరంగా ఉండమని సూచించాడు సాగర్. సాగర్ భయ్యా, నేను నా జీవితాంతం పిరికివాడిలా ఉండాలని అనుకోవడం లేదు. నేను ఒక బలమైన వ్యక్తిగా ఎదగాలని అనుకుంటున్నాను అని అన్నాడు రణదేవ్ బిల్లా. నువ్వలా అనుకోవడంలో తప్పులేదు, కాని ఏదైనా అపాయం జరిగితే చూసుకోవడానికి భవిష్యత్తులో నేను నీ పక్కన ఉండను, అది మర్చిపోకు అని సీరియస్గా అన్నాడు సాగర్. అలా అన్న తర్వాత అతను తన కుటుంబాన్ని గుర్తు చేసుకొని కృతజ్ఞతలు చెప్పాడు. నా కుటుంబమే నన్ను బహిష్కరించకపోతే ఇతరుల ఇంటికి అల్లుడుగా వెళ్లేవాడిని కాదు. అలా వెళ్ళకపోయి ఉంటే ఇప్పుడు ఉన్నంత దృఢంగా నేను ఉండేవాడినే కాను అని తనలో తాను అనుకున్నాడు. లేదు సాగర్ భయ్యా, నువ్వు ఉన్నావని నీ అండ చూసుకొని మాత్రమే ఈ ఫీల్డ్లోకి నేనడుగు పెట్టలేదు. నాకా కోరిక బలంగా ఉంది కాబట్టి దీంట్లోకి ఎంటర్ అయ్యాను అని సమాధానమిచ్చాడు రణదేవ్ బిల్లా. అలా అయితే మంచిదే. నిజంగా బలమైన వ్యక్తిగా ఎదిగేందుకు నా వంతు సాయం నేన్చేస్తాను అని అన్నాడు సాగర్. నందకిషోర్ కుటుంబంలోని ఇంట్లో పంచభూతాలు అని పిలిచే 5 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వాళ్లకు ఎదురుగా 20 కంటే ఎక్కువ మంది టాప్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఆ హాల్లో వాతావరణమంతా ఉద్రిక్తంగా ఉంది. మందుగుండు వాసన కూడా అక్కడ వ్యాపిస్తుంది. వాళ్ళందరి మధ్యలో రాఘవ్ బిల్లా కూడా కూర్చొని ఉన్నాడు. అతడే గనుక లేకపోయి ఉంటే అక్కడ తప్పకుండా పెద్ద గొడవ జరిగేది. కాని రాఘవ్ బిల్లా అలాంటివి జరగకుండా అందర్నీ ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు. రాఘవ్ బిల్లా గారు, మీరు మాకు సమాధానమివ్వాలి. విశ్వ ఆర్గనైజేషన్ మనుషులు అంత త్వరగా ఎందుకొచ్చారు అని ఒకరు ప్రశ్నించగా, విశ్వ ఆర్గనైజేషన్ మనుషులంతా నందకిషోర్ గెస్ట్ హౌస్ వద్దకు రాగానే బాంబ్లాస్ట్ ఎలా జరిగింది, దాన్ని ఏ విధంగా చూడాలి అని మరొకరు అడిగారు. ఈ విషయంలో మీరు స్పష్టత ఇవ్వకపోతే మేము ఈ మాఫియా మార్కెట్లో ఎంటర్ అవ్వబోము అని మరొకరు ఎవరో తెగేసి చెప్పారు. అలా అక్కడ ఉన్న వాళ్ళంతా ఏదో ఒకటి మాట్లాడుతూ ఆ బాంబ్ బ్లాస్ట్ గురించి విశ్వ ఆర్గనైజేషన్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆ ప్రాంతమంతా ఒక చేపల మార్కెట్ను తలపించింది. అబ్బబ్బా, అందరూ కాస్త సైలెంట్గా ఉంటారా అని తన అరచేతిని చూపిస్తూ అన్నాడు రాఘవ్ బిల్లా. దాంతో అక్కడున్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. గొంతు సవరించుకున్న రాఘవ్ బిల్లా విశ్వ ఆర్గనైజేషన్ మనుషులను స్వయంగా సాగరే ఆహ్వానించాడు. వాళ్లను పిలవడానికి గల ప్రధాన కారణం 7 బ్రదర్స్ లీడ్ చేస్తున్న కర్ణా గ్యాంగ్ ఆగడాలను అరికట్టేందుకే. ఆ గ్యాంగ్లో ఉన్న దొంగల వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం మీ అందరికీ స్పష్టంగా తెలుసు అని అందర్నీ చూస్తూ అన్నాడు. దాంతో అక్కడున్న వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ తర్వాత అతడే మళ్లీ మాట్లాడుతూ, విశ్వ ఆర్గనైజేషన్ గనుక లేకపోయి ఉంటే ఇంకెవరు వాళ్ల ఆగడాలను అరికట్టగలుగుతారని మీరనుకుంటున్నారు? ఎవరైనా అంతటి సాహసం చేసే వ్యక్తులు ఉన్నారా అని ప్రశ్నించాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమీ సమాధానమివ్వకుండా ఉండిపోయారు. కొందరు తమ కనుబొమ్మలు ముడిచి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంతమంది వాళ్లలో వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అలా ఎవరూ డైరెక్టుగా మాట్లాడకపోయేసరికి మళ్లీ రాఘవ్ బిల్లానే మాట్లాడుతూ, నందకిషోర్ గెస్ట్ హౌస్ వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ విషయంలో మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ బాంబ్ బ్లాస్ట్కు విశ్వ ఆర్గనైజేషన్కు ఏ సంబంధం లేదు అని గంభీరంగా చెప్పాడు. అప్పుడు అగ్ని మాట్లాడుతూ, మీరు మమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేదు, కానీ నిజమేంటంటే విశ్వ ఆర్గనైజేషన్ ఏ తప్పు చేయలేదు. ఇంతకుమించి ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అస్సలు బాగోదు అని హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. అగ్ని అందర్నీ సైలెంట్ చేయాలని ఒక్క వాక్యంలోనే తాను చెప్పాల్సింది చెప్పేశాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ బ్లాస్ట్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని అతడు అనుకున్నాడు. అప్పుడు, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరసలు అని అగ్నిని చూస్తూ ఒకరు ప్రశ్నించారు. అంటే మేమిక్కడ మాట్లాడుతున్న వాళ్ళం మనుషుల్లా కనబడట్లేదా అని మరొకరు సీరియస్ అయ్యారు. ఈ బ్లాస్ట్కు విశ్వ ఆర్గనైజేషన్కు సంబంధం లేదని మీరు చెప్పింది నేనస్సలు నమ్మను. అయితే ఏం చేస్తారు? నన్ను ఖమ్మంలో లేకుండా చేస్తారా ఏంటి? మీకంత దమ్ముందా అని ఇంకొకరెవరో అరిచారు.
మీకర్థం కావడం లేదా? మీ వల్ల చాలామంది ప్రాణాపాయంలో పడ్డారు. అలాంటి మీరు ఇంతమంది అరుస్తుంటే సింపుల్గా తీసి పారేసినట్లు మాట్లాడతారా అని మరొకరు పళ్ళు కొరుకుతూ అన్నారు. అలా అక్కడున్న వాళ్ళందరూ సీరియస్ అయ్యారు. వాళ్ళందరూ లేచి నిల్చొని పంచభూతాలైన ఆకాష్, పవన్, అగ్ని, జలంధర్, పృథ్వీని చూస్తూ అడగడం మొదలుపెట్టారు. దాంతో అగ్ని కళ్ళు మూసుకొని పిడికిలి బిగించి గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు. అది చూసి అక్కడ ఉన్నవాళ్లు వీడికి ఎంత పొగరు ఉందో అని అతనికి వినపడకుండా వాళ్ళలో వాళ్ళు మెల్లగా తిట్టుకున్నారు. అప్పుడు తన కుర్చీలో నుంచి లేచి, విశ్వ ఆర్గనైజేషన్ గురించి ఇంకెవరైనా తప్పుడు కూతలు కూశారో మేము అస్సలు వదిలిపెట్టం. కాదని ఎవరైనా ఏమైనా వాగారో మేము ఎంత డేంజర్గా మారిపోతామో మాకే తెలీదు అని అందర్నీ వేలుపెట్టి చూపిస్తూ హెచ్చరించాడు అగ్ని. అతడి వెనకాల చాలామంది మనుషులు కూడా ఉన్నారు. అందువల్ల అతడు ఏ చిన్న విషయానికి కూడా అంత త్వరగా బెండ్ అవ్వాలని అనుకోడు. అగ్ని హెచ్చరికతో అక్కడ ఉన్నవాళ్లందరూ సైలెంట్ అయిపోయారు. ఎవరూ కూడా నోరు మెదిపి మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు. మాట్లాడితే ప్రాణాలే పోతాయి అన్నప్పుడు ఎవరైనా నోరు మెదిపే సాహసం చేయలేరు కదా. అందుకే అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. మరోవైపు కృష్ణకుమారి ఇంట్లో తన కొడుకు అనిరుద్ ఎదురుగా చైర్లో కూర్చొని ఉన్నాడు. అనిరుద్ ఆ ఇంట్లో అంతటా కెమెరాలు ఏర్పాటు చేశాడనే విషయం కృష్ణకుమార్కు తెలిసిపోయింది. దాంతో అతడు తన ఎదురుగా ఉన్న అనిరుద్ను ఎరుపెక్కిన కళ్లతో చూస్తూ గట్టిగా శ్వాస పీల్చుకొని వదిలాడు. నువ్వింట్లో కెమెరాలు ఏర్పాటు చేశావా అని డైరెక్టుగా పాయింట్లోకి వస్తూ అనిరుద్ను ప్రశ్నించాడు కృష్ణకుమార్. అవును అన్నట్లుగా తల పైకి కిందకి ఆడించాడు అనిరుద్. ఎందుకు అని మళ్లీ ప్రశ్నించాడు కృష్ణకుమార్. అప్పుడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు అనిరుద్. అనిరుద్, నేనడుగుతుంది నిన్నే, గోడల్ని కాదు. నోరు తెరిచి సమాధానం చెప్పు అని సీరియస్గా అన్నాడు కృష్ణకుమార్. డాడీ, అది ఊరికే సరదా కోసం అలా కెమెరాలను పెట్టాను అని అన్నాడు అనిరుద్. అప్పుడు కళ్ళు చిన్నవి చేసి, సరదా కోసం కెమెరాలు పెడతావా? నీకు కొంచెమైనా బుద్ధుందా? అంటే ఆ కెమెరాల్లో చూసి ఇన్నాళ్ళు నేను ఏమేం చేస్తున్నానో అన్నీ తెలుసుకున్నావన్నమాట అని అడిగాడు. డాడీకి అంతా తెలిసిపోయింది. ఇక దాచినా ప్రయోజనం లేదు అని తనలో తాను అనుకొని భయంగా 4-5 సార్లు ఊపిరి పీల్చుకున్నాడు అనిరుద్. ఆ తర్వాత తన తండ్రి వైపు చూస్తూ, డాడీ, ఇదంతా చేయాల్సిన అవసరం మీకేమొచ్చింది? జెంటిల్మెన్ అనేవాడు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండాలి అని నా చిన్నప్పుడు మీరే కదా చెప్తూ వచ్చారు. ఇప్పుడు మీరీ పనులు చేయడం అని ఆగిపోయాడు. ఈ రోజుల్లో జెంటిల్మెన్ అనేవారు ఉన్నారా? నీకు వయసొచ్చింది. సొసైటీలో ఏం జరుగుతుందో నీకు అవగాహన ఉంది కదా. మంచి వెనకాల మాత్రమే నడువు, చెడును వదిలేయ్, స్వార్థరహితంగా ఉండు, ఇతరులకు సహాయం చేయి. ఇలాంటివన్నీ ఇప్పుడు మనం పాటిస్తూ కూర్చుంటే మనల్ని తొక్కి పడేస్తారా వెర్రినా కొడక అని కోపంగా అన్నాడు కృష్ణకుమార్. తన తండ్రి అలా సీరియస్గా అరిచేసరికి అనిరుద్ వణికిపోయాడు. మాట్లాడేందుకు గొంతు పెగల్లేదు. అప్పుడు మళ్లీ కృష్ణకుమారే మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఓ రిచ్ కిడ్గా ఎలా బతికావో ఎప్పుడైనా ఆలోచించావా అని కృష్ణకుమార్ తన చైర్లో నుంచి లేచి చేతులు వెనకాల పెట్టుకొని నడుస్తూ అన్నాడు. అనిరుద్ ఏం సమాధానం చెప్పకముందే మళ్లీ కృష్ణకుమార్ మాట్లాడుతూ, బిల్లా ఫ్యామిలీ, నందకిషోర్ ఫ్యామిలీ ఎప్పటినుంచో చాలా ఉన్నత కుటుంబాలుగా ఉన్నాయి. వాళ్లకు ఆస్తులు కూడా బానే ఉన్నాయి. విదేశాల నుంచి కూడా సాయం అందుతూ ఉంటుంది. నందకిషోర్ ఫ్యామిలీకి సాగర్ దత్తత పుత్రుడుగా కూడా ఉన్నాడు అని చెప్పి ఆగి అనిరుద్ వైపు చూశాడు. ఆ తర్వాత, మరి మన కుమార్ ఫ్యామిలీకి ఏముంది? ఎంత తిరిగి చూసుకున్నా ఏమీ లేదు. ఈ పరిస్థితిని నేను గనక మార్చకపోతే కొద్ది రోజుల్లోనే మన ఫ్యామిలీని ఇతరులు మన్నులో కలిపేస్తారు అని అన్నాడు కృష్ణకుమార్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా కూడా అది నా ముందు తరాల వాళ్ళు వేసిన పునాదుల మీద ఆధారపడి మాత్రమే. నేను చెబుతుంది నీకర్థమవుతుందా అని గట్టిగా అన్నాడు కృష్ణకుమార్. అనిరుద్ ఆ మాటలు వింటున్నట్లుగా తన తలను పైకి కిందకు ఆడిస్తూ ఉన్నాడు. అప్పుడు ఉద్వేగానికి లోనయ్యాడు కృష్ణకుమార్. మన ఫ్యామిలీలో మొదటి నుంచి నేను ఒక భర్తగా మాత్రమే లేను, తండ్రినయ్యాను. నిన్ను పెంచాను, ఇంతటి వాణ్ణి చేశాను, రిచ్ కిడ్ లాగే ఉంచాను. అందుకు నేను ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసా అని ఆవేదనగా అన్నాడు. మరోవైపు సాగర్ రణదేవ్ బిల్లాతో కలిసి
నందకిషోర్ ఇంటికి తిరిగి వచ్చారు. వారికి రాఘవ్ బిల్లా ఎదురెళ్లి స్వాగతం పలికాడు. సాగర్, మొత్తానికి నువ్విక్కడికి వచ్చావు, చాలా సంతోషం అని సాగర్కు షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు రాఘవ్ బిల్లా. ఆ తర్వాత తన కొడుకు రణదేవ్ బిల్లాను ఎగాదిగా చూశాడు. అటాక్ జరిగినప్పటికీ అతడికి ఎలాంటి గాయాలు లేవు అని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు రాఘవ్ బిల్లా. థాంక్యూ రాఘవ్ బిల్లా గారు, మీ అభిమానానికి ధన్యుణ్ణి అని బదులిచ్చాడు సాగర్. ఆ తర్వాత అతడు అడుగులు వేసుకుంటూ ముందుకు కదలడంతో అక్కడ ఉన్న పంచభూతాలు సాగర్ను చూసి, తమ్ముడు సాగర్, ఎలా ఉన్నావ్ అని లేచి నిల్చొని ఒకే గొంతుతో పలకరించారు. ఆ 5గురికి షేక్ హ్యాండ్ ఇచ్చి తాను బాగున్నాను అని బదులిచ్చాడు సాగర్. ఆ తర్వాత సాగర్ను చూసి అక్కడి టాప్ క్లాస్ ఫ్యామిలీ వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. సాగర్, నువ్వంతా బిజీ అయిపోయావా? నీకోసం మేమంతా చాలా సేపట్నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం అని వాళ్లలో ఒకరు అనగా, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి సాగర్ నీకోసం? ఈ బాంబ్ బ్లాస్ట్ విషయంలో నువ్వేం చేస్తావ్ అని మరొకరన్నారు. విశ్వ ఆర్గనైజేషన్ నుంచి నువ్వు చాలా మంది మనుషుల్ని తీసుకొచ్చావు, మరి ఇక్కడ జరిగే ఆగడాలన్నింటినీ ఎప్పుడు సద్దుమణిగేలా చేస్తావ్ అని ఇంకొకరు ప్రశ్నించారు. నువ్వు రాకపోయేసరికి భయపడిపోయావనుకున్నాం. కొంపదీసి నీకు అలాంటి పారిపోవాలనే ఆలోచన ఏమైనా ఉంటే మాత్రం ఇప్పుడు అస్సలు చేయకు, నిన్ను ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టం అని అక్కడున్న వ్యక్తుల్లో ఒకరి తర్వాత ఒకరు సాగర్ను చూస్తూ వెటకారంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడు సాగర్ అక్కడున్న వాళ్ళందర్నీ చూస్తూ, కర్ణ గ్యాంగ్ను అంతం చేసే వరకు మీరు వెయిట్ చేయండి, చేయలేకపోతే మీకు నచ్చింది మీరే చేసుకోండి, నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అని గట్టిగా అరిచాడు. దాంతో అక్కడున్న వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ సాగరే మాట్లాడుతూ, రేపు ఉదయం 8 గంటలకు ఆ కర్ణ గ్యాంగ్కు చెందిన ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో మిగలరు, ఇదే నా శపథం అని అన్నాడు. మాఫియా మార్కెట్లో ఇప్పటికే సాగర్ ఎంతో టైం వృధా చేశాడు. తనకు మేలు చేయని వ్యక్తులకు సహాయం చేసే ముందు అతడు కొన్ని విషయాలను క్షుణ్ణంగా ఆలోచించాల్సి ఉంటుంది. విశ్వ ఆర్గనైజేషన్ సత్తా ఏంటో చూపించాలి అంటే అతడు తన ఖడ్గాన్ని చేతబూనాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఎవరికీ ఏమీ చెప్పకుండా విశ్వ ఆర్గనైజేషన్ మనుషులను తీసుకొని 7 బ్రదర్స్ లీడ్ చేస్తున్న కర్ణ గ్యాంగ్ దగ్గరికి బయలుదేరాడు సాగర్. వాళ్ళు అలా వెళ్లడాన్ని నందకిషోర్ ఇంటిపై నిల్చొని చూసిన రాఘవ్ బిల్లా, సాగర్ గెలిచి వస్తాడంటావా అని తన పక్కన నిల్చున్న నందకిషోర్ను అడిగాడు. సాగర్ చాలా తెలివైన వ్యక్తి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అతన్ని బలంగా నమ్మడం తప్ప ఇంకేమీ చేయలేం. నాకైతే అతడు సాధించి తీరుతాడనే నమ్మకం ఉంది అని నందకిషోర్ సంతృప్తిగా నవ్వుతూ బదిలిచ్చాడు. అలాంటి వాళ్ళు ఆ ఇంటిపై దాదాపు గంటసేపు నిల్చొని అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉండిపోయారు. కుమార్ ఫ్యామిలీ ఈ బాంబ్ బ్లాస్ట్ వెనక ఉందని రణదేవ్ కాల్ చేసి చెప్పాడు. నేను దీన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను, పక్కనే ఉంటూ ఎంత దెబ్బతీశారో కదా అని అన్నాడు నందకిషోర్. అవును, కుమార్ ఫ్యామిలీ చేసిన ఈ తప్పుకు తగిన శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తుంది. ఆట ఆల్రెడీ మొదలైంది. ఈ ఆటలో ఏమేం మార్పులు జరుగుతాయో చూడాలి అని చిరునవ్వు నవ్వుతూ అన్నాడు రాఘవ్ బిల్లా. సాగరు గనక ప్రస్తుతం ఇక్కడే ఉండి రాఘవ్ బిల్లా నందకిషోర్ మాటలు విని ఉంటే వాళ్ల మాటల్లో వచ్చే తేడాను అతడు తప్పక కనిపెట్టేవాడు. అప్పుడు అంటే మీ బిల్లా ఫ్యామిలీ ఆట మధ్యలోనే ఆపేస్తుందా అని నందకిషోర్ ఆశ్చర్యంగా అడిగాడు. తర్వాత ఏం జరిగింది? కర్ణ గ్యాంగ్ పై సాగర్ గెలిచి తిరిగి వస్తాడా? రాఘవ్ బిల్లా ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.